హాయ్ గైస్, ఇలా హోలీ కదా. ఇక లేచి బయటకు వచ్చిన అందరు మొహాలు కడుక్కుంటారు. ఇంకా స్టార్ట్ చేయలేదు హోలీ. హోలీ ఆవిడేనా తాత? హోలీ ఏమా హోలీ ఆడ ఎందుకు? ముసలి పర్సోళ్ళు ఆడాలి. ముసలి అయితే ఆడద్దా? పర్సోళ్ళు ఆడాలి, కలబడాలి, వేసుకోవాలి రంగులు. నువ్వు ఆడినావా పర్సల్? పడుతానే ఉన్నప్పుడు చెంగ తిరిగిన. అవునా? బామ్మారి ఏం కలరే? కుక్కుమేనా? ఇలా ఏంటిది? ఇలా బామ్మారి లేచిన తర్వాతనే ఇక మా షాప్లోకి వచ్చిన. ఇక ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక నిషికానికి పూస్తున్నారు అందరూ. ఈ హోలీ పండుగలో ఎట్లా అంటే వరుసలు బట్టే పూస్తారు. నాకు బామ్మర్ది అవుతాడు కాబట్టి పూస్తున్నా. అంటే బావలు బామ్మర్ది మరదలకు పూస్తారు. మా కాలనీలో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరు కూడా. అంటే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మస్తు ఎంజాయ్ చేస్తారు. ఒక 2-3 గంటలు అయినా మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక బామ్మర్ది మొత్తం ఎక్కడో బొర్రె వచ్చినట్టున్నాడు. ఆ ఇల్లు వచ్చేసి మన ఛానల్లో యాక్టింగ్ చేస్తుంది పాప రాహిణి. సో వాళ్ళ ఇల్లు. ఆమె మాకు మరదలు అవుతుంది కాబట్టి ఇక మా అన్నయ్య పూయడానికి వచ్చిండు. ఇక వాళ్ళ అన్న ఆల్రెడీ ఆయనకి పూసేసిండు. ఆమె ఎక్కడికో పాపం ఉరికింది, అంటే పూస్తున్నారు అని చెప్పేసి. పనులు ఎరగండి. మా అన్న కొట్టిండు. మరి అవును అవసరం. ఇగో ఇది ఎప్పుడు వెళ్ళదు, వాళ్ళని చచ్చిపోయిన వెళ్ళదు, బయటకు ఏదైనా జరిగిన వెళ్ళదు, ఓ ఫంక్షన్ లేదు, ఓ పండగ లేదు. ఇంకా పిల్లలు నయమే నీకంటే. అన్న అన్న అన్నయ్య బొట్టు పెట్టు, బొట్టు పెట్టు బాబు, బొట్టు పెట్టు, బొట్టు పెట్టు, మంచిగా పెట్టు, మంచిగా పెట్టు, మంచిగా పెట్టు, బొట్టు బొట్టు మంచిగా పెట్టు. రాహిణి ఏ ఫోను నేనే కొట్టిన, కొడితే ఇప్పుడు నేను ఓవర్ యాక్షన్ కాదు, కొట్టుడే ఇప్పుడు నీకు. బామ్మడికి ఇలా చంపుడే. ఏ ఇసుకకు 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 ఇదే ఆగది. ఏడకు కన్నా ఏడకు బామ్మ రే బా ఏడకే ఏడకు. పాపం ఇంతకెళ్ళి వెళ్ళా అన్నది పాపం. ఇలా ఈ కలర్లో నోట్లో పడితే ఎట్లా అవుతుంది. అరే నీ అబ్బా. వీళ్ళు వచ్చేసి మాకు అమ్మమ్మ నానమ్మ ఇట్లా వరుసలు అవుతారు అన్నట్టు. సో ఎప్పుడు ఇట్లనే పూస్తారు, మేము కూడా ఇట్లా పూస్తాం అన్నట్టు. అమ్మమ్మ నానమ్మ తాతయ్య ప్లస్ మరదళ్ళు వరుస అయ్యేటోళ్ళకి ఇట్లా పూస్తారు. మనకు బామ్మరిది మరదళ్ళు వరుస అయ్యేటోళ్ళు. ఇక మన బామ్మరిది ఒక్కడున్నాడు. ఇక తర్వాత మన రాయిని ఒక్కతే ఉంది. మాకు ఇటు బరదల వరుస వెళ్ళలేరు. ఇక ఇంటి దగ్గరనైతే పిల్లలతో ఆడడం అయితే అయిపోయింది. ఇక ఫ్రెండ్స్ వచ్చిర్రు. ఇక మేము ఇట్లా మాట్లాడుకునే లోపు నేను కొత్త వాళ్ళు అని చెప్పేసి నమస్తే పెట్టిన. వాళ్ళు గిట్ట మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఎవరో.
పోయిందా హాయ్ హాయ్ విష్ణు భలే తయారు చేసినా యాజ్ ఇట్ ఈస్ వీడియోలు ఉన్నట్టే చేసినాం ఇంకా కూర వద్దు బ్రో ప్లీజ్ బ్రో అమ్మ తోడ వీళ్ళు గిట్ట తెలిస్తే కింద కామెంట్ చేయండి వీళ్ళ టీమును కానీ వీళ్ళని కానీ ఎక్కడైనా చూస్తే గిట్ట కింద కామెంట్ చేయండి ఓకేనా వద్దు బ్రో ప్లీజ్ బ్రో వద్దు బ్రో ఇప్పుడు ఓకే అదే మీకు ఇచ్చిన కదా విష్ణుకి అయితే ఫైనల్ గా ఇట్లా చేస్తాం ఈయననే మా విష్ణు అన్నమాట ఆఖరికి అయితే సావ దొబ్బిర్రు నేను ఏదో అనుకున్నా కానీ గిట్లా చేస్తారు అనుకోలే గిట్లా ఆగని చెప్తారు అనుకున్నా జస్ట్ బొట్టు పెడతారు కావచ్చు అనుకున్నా బొట్టు పెడతారు అనుకున్నా కానీ నన్ను ఆదిమానం లెక్క వేసి పారేసారు ఇప్పుడు అయింది మరి బాగా దూరం చేసిరు బ్రో నన్ను అయితే మీరు ఓకే బరాబర్ అయిపోయింది ఓకే ఈయన మా విష్ణు అన్న మా విష్ణు అన్న ఎట్లా చేస్తాం చూడండి మా విష్ణు గిట్లా కొంచెం ఉన్నటువంటి నన్ను ఇట్లా వేసేసారు బ్రో నేను ఇట్లా వస్తారు వీళ్ళు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తారు ఇట్లా పూస్తారు అని చేయలే నేను ఇలా వస్తా అంటే గిట్ట నేను ఎక్కడికో పోయేటోని గిట్లా గింత ఘోరం చేస్తారని కూడా అనుకోలే నేను తలను మొత్తం నాశనం పట్టించిర్రు ఆ మొత్తం చూడండి ఎట్లుండటం ఎట్లా అయిపోయినా మొత్తం తలకాయ నుండి వస్తుంది నాకైతే దెబ్బ సావదొబ్బిరు బ్రో బతుకున్నా అంటే నాకే నమ్మకం అనిపించలేదు బ్రో ఇప్పుడు వేడుక పోయినట్టు అనిపిస్తుంది అసలు నేనే అనిపిస్తుంది నాకే నేనేనా నేనేనా మళ్ళీ ఒకటి తీసుకుంటా గుడ్డు ముట్టతారు బామ్మది షెడ్ లో కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఘోరం ఎంజాయ్ చేసినాం అన్ని ఇంకా బాగా పెద్ద ప్లాన్ చేసిండు కానీ అరే ఇంకా తీసుకురా అరే రా ఒక్కటే లేకపోతే డజన్ కొడతా ఇగో అక్కడ ధూమ్ధామ్ చేసి ఇక్కడ గోదావరికి వచ్చినాం ఇగో తెల్లగాలు తెప్పించుకున్నాం ఇగో తెల్లగాలు తాగి స్నానం చేద్దామని చెప్పేసి మొత్తం ఇంటికడ కొంచెం గడుకున్నా లేకపోతే ఘోరం ఉండే ఏం కాదు కమ్మగా ఉంది నాకైతే అందరు దగ్గరనే కూర్చున్నారు అందరు గుడ్లు కొట్టించుకున్న వాళ్ళే నేను కొట్టించుకోలేదు నాకైతే ఘోరం కొట్టి నన్ను తిడిసబెట్టలేగా బ్రో అమ్మతో గంత ఘోరం కొడతారా బ్రో వచ్చిరు కానీ గంత నేను అనుకోలే ఏమన్నాడు గుడ్లు కొట్టమన్నాక మరి కొట్టారు కావచ్చు కలర్ అంత ఏం కదా అని నేను అనుకున్నా గోదావరికి ఓ బామ్మర్ది కూడా తీసుకొచ్చిన ఇక బామ్మర్ది నువ్వు విషు ఆడొచ్చిండు ఏదొస్తుంది వాసన కమ్మటి వాసన ఇది చింటూ బ్రో నన్ను ఘోరంగా చేసినావు బ్రో బామ్మాయి వాసన వస్తుందా అవతారం చూడు నా చెప్పులు చూడు నన్ను ఎట్లా తయారు మాకు ఇక గోదావరి దగ్గరే కాబట్టి ఇటే వచ్చేసినాం మేము ఎప్పుడున్నా ఇక్కడికే వస్తాం ఎండాకాలంలో అయితే ఇక్కడ వచ్చి అందరు పిల్లలందరూ ఈత కొడతారు సో ఈ వరుణ్ వాళ్ళను టీమును ఇక్కడికే పట్టుకొచ్చిన ఓకే గైస్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు ఇట్లానే చూస్తూనే ఉండండి వీడియోను సో మన మెయిన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎస్వీ ఎడిటింగ్స్ అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే బాయ్ టాటా